హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు చదువుకుందాం. ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుషుడు అని వారితో చెప్పెను. ప్రధాన యాజకులను బంటోత్రులను ఆయనను చూచి సిలువ వేయుము అని కేకలు వేయగా పిలాతు ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయుడని వారితో చెప్పెను. అందుకు యూదులు, మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, వాక్యమయ్యున్న దేవా, నీ వాక్యములో ఉన్నటువంటి సత్యములను మేము గ్రహించలాగిన ప్రభా, మా హృదయములను తెరవజేయని ప్రభా, నీ వాక్య సత్య సారాంశాన్ని మీరే మాతో మాట్లాడి మా హృదయంలో ప్రభా తండ్రి లిఖింపచేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడినటువంటి వాక్య భాగంలో చూస్తే యేసు ప్రభువు వారికి ముండ్ల కిరీటం పెట్టి ఊదారంగు వస్త్రమును ధరింపజేసి వెలుపలకు తీసుకువచ్చారు. పిలాతు ఆ అధికారి యూదులతో అడుగుతున్నాడు, ఇదిగో ఈ మనుష్యుడు, నాకు ఈ అందు ఏ దోషము కనిపించలేదు అని మాట్లాడాడు. అందుకు యూదులు ఏమన్నారు యూదులు, ఇతనిని సిలువ వేయుము అని కేకలు వేశారు. ఎందుకు అని అడిగితే యూదులు చెప్తున్నారు, మాకొక నియమము కలదు, ఆ నియమము ప్రకారము ఇతడు చావవలెను అన్నారు. ఏంటది? దేవుని కుమారుడని ఇతను చెప్పుకున్నాడు. ఎవరు? యేసు ప్రభువు వారు తాను దేవుని కుమారుడని చెప్పుకున్నాడు. అందుకు ఇతన్ని సిలువ వేయండి, మాకొక నియమం ఉంది, ఆ నియమం ప్రకారం అతడు చావవలెను అని యూదులు పిలాతుతో మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? వారికి ఒక నియమం ఉందంట. ఏమిటా నియమం? ఏ మనిషి కూడా తన్ను తాను దేవుడని చెప్పుకోకూడదు. యేసు ప్రభువు వారు వారి దృష్టిలో ఒక మనిషి మాత్రమే. నీవు మనిషివై ఉండి నీవు దేవుని కుమారుడవని చెప్పుకున్నావు గనుక నువ్వు చావాలి. నిజానికి దేవుని యొక్క వాక్య భాగంలో చూస్తే లేవియకాండం 24వ అధ్యాయం, లేవియకాండము 24వ అధ్యాయం 15-16 వచనాలు ఒకసారి మనం చూస్తే, మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, తన దేవుణ్ణి శపించువాడు తన పాప శిక్షను భరింపవలెను. యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్ష నొందవలెనని సర్వ సమాజము రాళ్లతో అట్టి వాణిని చావగొట్టవలెను. పరదేశీయే గాని స్వదేశీయే గాని యెహోవా నామమును దూషించువాడు ఎడల వానికి మరణ శిక్ష విధించాలి. ఇది ప్రభు చెప్పినటువంటి మాట. ఎవరైనా దేవుని యొక్క నామాన్ని దూషించినట్లుగా తెలిస్తే ఆ సర్వ సమాజం అతన్ని తీసుకుని వచ్చి అందరూ రాళ్ళు రువ్వి అతన్ని చంపాలి. ఇది ధర్మశాస్త్రం. ఇక్కడ దేవుని యొక్క నామమును దూషించడం అనేది కానీ కనిపిస్తే ఇంకా వారికి ఏం శిక్ష?
మరణశిక్ష విధిస్తారు. మరి యేసు ప్రభు ఏం దూషించాడా? దూషించలేదు. కానీ యూదుల యొక్క ఆలోచన ప్రకారం ఏమిటంటే, దేవుడు ప్రత్యేకమైన వాడు, మా దేవుడు సజీవమైన వాడు, మా దేవుడు మమ్మల్ని ఐగుప్తుల నుంచి తీసుకుని వచ్చాడు, మోషేకు కనిపించాడు, మోషే ఒక ప్రవక్త, ఆ దేవుడు చాలా గొప్పవాడు, ఆ దేవుడితో సమానమైన వాడు ఎవడూ లేడు అనే భావం కలిగి ఉన్నారు. అటువంటి దేవుణ్ణి పట్టుకొని నా తండ్రి నా తండ్రి అంటావా? నిన్ను నీవు దేవునితో సమానంగా చేసుకుంటావా అనేది వారి యొక్క అభ్యంతరం. దేవుని యొక్క వాక్యములు చూస్తే యోహాను సువార్త 5వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు కూడా చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు కూడా చూస్తే, ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. అయితే యేసు నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చెను. ఆయన విశ్రాంతి దిన ఆచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, అది దేవుడు తన సొంత తండ్రి అని తాను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలనని మరీ ఎక్కువగా ప్రయత్నం చేసిరి. అది అసలైన కారణం ఏమిటంటే, యేసు ప్రభు వారు అద్భుత క్రియలు సూచక్రియలు చేశారు, స్వస్థత చేశారు, యూదులు చూస్తున్నారు, ప్రజలు వెంబడిస్తూ ఉన్నారు. వారి యొక్క బాధ ఏమిటంటే, ఈయన తల్లి మరియా, అక్క చెల్లెండ్రు తమ్ముళ్ళు కూడా ఉన్నారు. ఈయనేమో కర్ర పని చేసుకుంటున్నాడు. ఇవన్నీ చేసుకుంటున్నటువంటి ఇతడు దేవుడు నాకు తండ్రి అనే మాట ప్రస్తావన చేయడము యూదులకు నచ్చలేదు. నా తండ్రి ప్రకారమే, మా తండ్రి చిత్త ప్రకారమే నేను ఇవన్నీ చేస్తున్నాను, తండ్రి నాకు చెప్తే ఇవన్నీ చేస్తున్నాను, పరలోకమందున్న తండ్రి యొద్ద నాకు పూర్వం ఏ మహిమ ఉన్నదో అలాంటి మహిమ మరలా కావాలి, ప్రతిసారి తండ్రి తండ్రి నా సొంత తండ్రి అంటే యూదులకు నచ్చలేదు. నిజానికి యేసు ప్రభువు వారు పరలోకపు తండ్రి యొక్క కుమారుడై ఉన్నాడు, ఆయన ఏమి అబద్ధం చెప్పలేదు. కానీ ప్రజలకు, యూదులకు ఎలా కనిపిస్తుందంటే, నీవు మనుషుడివై ఉండి నీవు దేవునితో సమానునిగా చెప్పుకుంటున్నావు. దేవునితో సమానంగా ఎక్కడ చెప్పుకున్నాడు? నా తండ్రి దేవుడు, నా తండ్రి నా తండ్రి నా తండ్రి అంటే మీ తండ్రి యోసేపు కదా, నీ తల్లి మరియ కదా, నువ్వు మాట్లాడితే నా తండ్రి నా తండ్రి నా తండ్రి అంటున్నావేమిటి? ఈ యేసు తన్ను తాను దేవుణ్ణి తండ్రిగా చెప్పడముతో యూదులకు నచ్చనిది ఏమిటంటే, ఈయన దేవునితో తన్ను సమానునిగా చేసుకుంటున్నాడు. ఇది వారికి నచ్చలేదు. దేవుని యొక్క వాక్యములో ఇంకా చూస్తే, యోహాను సువార్త 10వ అధ్యాయం 31 నుంచి 33 వచనాలు ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం. యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా యేసు తండ్రి యొద్ద నుండి
మంచి క్రియలను అనేకమైన మంచి క్రియలను మీకు చూపి తిని వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. అందుకు యూదులు నీవు మనుష్యుడివై ఉండి దేవుడునని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే అది దేవదూషణ చేసినందుకు నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియలు చేసినందుకు కాదు అని ఆయనతో చెప్పిరి. అది ఏం చెప్పారు అంటే దేవుడు నా తండ్రి అని చెప్పడం యూదుల ప్రకారం ఏమిటి? దేవదూషణ. ఏంటది? దేవుణ్ణి తిట్టడమే కాదు, దేవుని ఎప్పుడైతే నాకు తండ్రి లేదా దేవునితో నేను సమానమని అర్థమిచ్చే మాటలు ఎప్పుడైతే యేసు ప్రభు వారి నోటి నుండి వస్తున్నాయో అది వారికి నచ్చలేదు. ప్రభు అడుగుతున్నాడు, నేను నా తండ్రి వద్ద నుంచి అన్ని మంచి క్రియలు తీసుకుని వచ్చి మీ యొద్ద చేస్తున్నాను. నేను చేసినవన్నీ మంచి క్రియలే కదా, స్వస్థపరిచాను, బాగుపరిచాను, అన్ని మంచి క్రియలు చేస్తుంటే వీటిలో నేను చేసిన ఏ పనిని బట్టి మీరు నన్ను కొట్టి చంపాలనుకుంటున్నారు చెప్పండి అన్నాడు. అంటే వారు ఏం చెప్పారు? నీవు చేసిన మంచి పనులతో మాకేం సమస్య లేదు, ఎవరికైనా బాగు చేసుకుంటావా చేసుకో, ఎవరికైనా స్వస్థపరుస్తావా పరుచుకో, బోధిస్తావా సమాజ మందిరములో బోధించుకో, 5 రొట్టెలు పంచుకుంటావో 7 రొట్టెలు పంచుకుంటావో, ఎన్ని చేపలు పంచుకుంటావో పంచుకో, ఎంతమంది శిష్యులను ఏర్పరచుకో, కానీ దేవుడు నీకు తండ్రి అని నీవు దేవునితో సమానం మాత్రం చేసుకోవద్దు, ఇది దేవదూషణ అని యూదుల యొక్క అభిప్రాయం. అందుకే చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 63 నుంచి 66 వచనాల వరకు మనం చదువుకుంటే, మత్తయి సువార్త చదవండి 26వ అధ్యాయం. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడువైన యేసుక్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనపెట్టుచున్నామని అనెను. అందుకు యేసు నీవు అన్నట్టే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు వస్త్రములు చింపుకొని వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరు విన్నారు కదా, మీకేమి తోచుచున్నదని వారిని అడిగెను. అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడని అన్నిరి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రధాన యాజకుడు అడుగుతూ ఉన్నాడు. అంతకుముందు యేసు ప్రభు వారిని కొన్ని ప్రశ్నలు అడిగితే యేసు ప్రభు వారు ఏ సమాధానం చెప్పలేదు. అందుకు ప్రధాన యాజకుడు ఆలోచించి, నీవు దేవుని కుమారుడైన యేసుక్రీస్తువా? ఆ విషయం అయితే నాతో చెప్పు అన్నాడు. ఎలాగూ చెప్పాడు? ఎలాగడిగాడు ఆ ప్రశ్న? దేవుని తోడని, జీవము గల దేవుని తోడని ఆన పెడుతున్నాను, నీకు ఒట్టు పెడుతున్నాను, నువ్వు చెప్పకపోతే మంచిది కాదు, జీవము గల దేవుని తోడు అని ఎప్పుడైతే అన్నాడో, జీవము గల దేవుని తోడని ఒట్టు పెట్టినందుకు అందుకు యేసు ప్రభు వారు సమాధానం ఇచ్చింది ఏమిటంటే, ఇక మీదట మనుష్య కుమారుడు అనగా యేసు ప్రభువు అంటే నేనే వెళ్ళి సర్వశక్తుని అనగా దేవుని యొక్క సింహాసనం మీద కుడి పార్శ్వమందు అంటే కుడి పక్కన కూర్చుండుట జరుగుతుంది అన్నాడు. ఇంకా మండిపోయిందుళ్ళు. దేవుని సింహాసనము, ఆ సింహాసనం మీద ఆయన కూర్చుంటే ఆయన కుడి పక్కన వెళ్ళి కూర్చుంటావా? తర్వాత ఆకాశ మేఘారూఢుడై
వచ్చుట చూతురని ప్రధాన యాజకుడితో చెప్పాడు. రెండవ రాకడ గురించి కూడా చెప్పాడు. ఆకాశ మేఘారూఢుడిని వచ్చేటప్పుడు కూడా చూస్తావు నువ్వు అంటే అప్పుడు బతుకుండట్లే. ప్రజలు చూస్తారు ఆకాశ మేఘారూఢుడై రెండవ రాకడలో ప్రభువు రాబోతున్నాడు. ఆ విషయం కూడా చూస్తారంటే నీవు మనుషుడివై ఉండి దేవుని కుమారుడవని చెప్పుకోవడమే కాక తండ్రితో సమానముగా చేసుకోవడమే కాక ఇప్పుడు అదే సింహాసనం మీద దేవుని కుడిపార్శ్వమందు కూర్చుంటావా, దేవునితో నీవు సమానంగా కూర్చుంటానని చెప్తున్నావా? ఇదిగో ఇతడు దేవదూషణ చేశాడు, ఇంకేంటి సాక్షులతో పని, ఇతడు మరణమునకు పాత్రుడు అని ప్రధాన యాజకుడు బట్టలు చింపుకొని, అసలు ప్రధాన యాజకుడు బట్టలు చింపుకోకూడదు, వస్త్రములను చింపుకోకూడదు ప్రధాన యాజకుడు, కానీ వస్త్రాలు చింపుకొని వీడు దేవదూషణ చేసునని యేసు ప్రభువు వారిని మరణమునకు పాత్రుడని వారందరూ కేకలు వేయడం మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. వారికి ఒక నియమం ఉంది. యేసు ప్రభువు వారిని చంపడానికి కారణం ఏమిటి? దేవదూషణ చేశాడు అనేది యూదుల యొక్క ప్రధాన అభియోగం. యేసు ప్రభువు వారు చేసిన మంచి క్రియలను బట్టి కాదు. వారి దృష్టిలో చూస్తే ఇది తప్పుగా కనిపిస్తుంది. నిజానికి యేసు ప్రభువు వారు దేవుని కుమారుడే, దేవుడై ఉన్నాడు, ఆయన మన రక్షకుడై ఉన్నాడు, ఆయన నోట ఏ అబద్ధము లేదు, ఆయన చెప్పినవన్నీ కూడా నిజమైన విషయాలే. కానీ ప్రజలు దాన్ని అంగీకరించడానికి ఇష్టపడలేదు. కానీ వారి యొక్క తృణీకారం యేసు ప్రభువుని మరణమునకు అప్పగించడం అనేది సర్వమానవాళి ప్రజలకు మేలు కలిగింది. ఆయన మరణము ద్వారా సర్వమానవాళి పాపములను యేసు ప్రభువు వారు తన రక్తము చేత కడగడానికి దేవుడు ఒక మార్గాన్ని మన కొరకు ఏర్పాటు చేశాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నిజానికి యేసు ప్రభువు వారు చెప్పిన దానిలో ఏమైనా అబద్ధం ఉన్నదా? కానీ యూదులకు ఆ విషయం అర్థం కాలేదు. దేవుని యొక్క వాక్యములు చూస్తే యేసు ప్రభువు వారు తను దేవునితో సమానంగా చేసుకొనుటైనను, నేను దేవుని కుమారుడని చెప్పుటైనను, ఆయనలో దేవత్వం ఉన్నదని చెప్పుటైనను ఎక్కడైనా తప్పుందా? దేవుని యొక్క వాక్యములు చూద్దాం ఆ విషయాన్ని. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఏం చెప్తున్నాడు? దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? వాక్యము దేవుడై ఉండెను. వాక్యం అంటే ఎవరు? దేవుని యొక్క వాక్యం ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వాక్యము దేవుడై ఉండెను అని ఉన్నదా లేదా? ఉందా లేదా? ఉంది కదా. ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? కొంతమంది మేధావులు వాక్యము దేవుడై ఉండెను కనుక ఇట్ ఈస్ ఏ పాస్ట్ టెన్స్, సో ఎర్లియర్ హీ వాజ్ ఎ గాడ్ బట్ నాట్ నౌ అనే సిద్ధాంతం కూడా తెచ్చిన మూర్ఖ చిత్తులు మేధావులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ నోబెల్ ప్రైజ్ని అనుగ్రహించాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు వాక్యమై ఉన్నాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ప్రకటన గ్రంథములో ఆయన వస్త్రము ఎలాగుంది? రక్తముతో ఉంచబడినటువంటి వస్త్రము ధరించిన వాడై దేవుని వాక్యమని నామము కలిగిన వాడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఆయన అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాడు. ఆ విషయాన్ని యూదులకు చెప్తే నీకు ఇంకా 40 సంవత్సరాలు కానీ లేవే, 40 సంవత్సరాలేనా, నీవు అబ్రహామును చూచితవా అని మాట్లాడాడు. ఆయనలో దేవత్వం ఉన్నది. కానీ యూదులు దాన్ని అంగీకరించడానికి, నేటి ప్రజలు కూడా దాన్ని అంగీకరించడానికి సిద్ధముగా లేరు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. అంటే ఈయన కుమారుడై ఉండి దేవునితో పాటు ఉన్నవాడు ఎక్కడున్నాడు? తండ్రి యొద్ద ఉన్నాడు. తండ్రి యొద్ద ఉన్నప్పుడు కుమారుడా దేవుడా? కుమారుడును దేవుడునై ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. అబ్రహాము దగ్గరికి వచ్చి అనేక సార్లు అబ్రహాముకు దేవుని వాక్యము ప్రత్యక్షమై, దేవుని వాక్యము ఆయనకు దర్శనమందు వచ్చి అని మాట్లాడాడు. ఎవరు వచ్చారు?
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన దేవుడై ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ చాలామంది సహోదరులు, చాలామంది వేదాంతులు, చాలామంది రకరకాల సిద్ధాంతాలతో యేసు ప్రభువుని దేవుడిని అంగీకరించడానికి ఇష్టపడడం లేదు ఆనాటి యూదుల వలె. దేవుని యొక్క వాక్యములు చూస్తే యోహాను సువార్త 20వ అధ్యాయం 28 నుంచి 29 వచనాలు ఒక్కసారి చదువుకుంటే, యోహాను సువార్త 20వ అధ్యాయం 28. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఎవరితో చెప్పాడు? అపొస్తలుడైనటువంటి తోమా గారితో ప్రభువు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? తోమా గారు ఏం చెప్పారు? నేను ఆయన వేలల్లో వేలు పెట్టాలి, ఆయన కన్నాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ పంచగాయములను నేను నా వేలు ఉంచి చూచితేనే గాని ఆయనను నేను నమ్మను అన్నాడు. యేసు ప్రభు వారు మరలా అందరూ ఉండేటప్పుడు వచ్చి అక్కడ ప్రత్యక్షమైనప్పుడు, యేసు ప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడు తోమా పశ్చాత్తాపడ్డాడు. వేలు తీసుకుని వెళ్ళి కన్నాల్లో పెట్టలేదు. చూచి నా దేవా నా ప్రభువా అన్నాడు. అవునా? నా దేవా అన్నాడా? యేసు ప్రభు నన్ను దేవుడు అంటున్నావేంటి అన్నాడా? యేసు ప్రభు వారు దాన్ని అంగీకరించారా లేదా? అంగీకరించారా? అంటే ప్రభు ఏం చెప్తున్నాడు? నా దేవా అని తోమా మాట్లాడినప్పుడు నేను దేవుణ్ణి కాదు అని ఆయన చెప్పాలి. కానీ ఆయన దాన్ని ఖండించలేదు. అంటే యేసు ప్రభు వారు తన్ను తాను దేవునిగా ప్రజలు గుర్తించి ఆయన వద్దకు వచ్చినప్పుడు, ఆయన దేవుడిగా గుర్తించినప్పుడు ఆయన ఎన్నడూ దాన్ని ఖండించలేదు, తృణీకరించలేదు. కానీ చాలామంది చెప్తారు యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా తండ్రియే గొప్పవాడు, తండ్రియే దేవుడని చెప్పాడు, కానీ తాను కుమారుడుగా చెప్పుకున్నాడు, కానీ ఎక్కడునూ తన్ను తాను దేవునిగా చెప్పుకోలేదు కదా అని వాదించేవారు కూడా ఉన్నారు. అట్టి వారికి ఈ వాక్యం కనిపించి ఉండాలి. దేవుని యొక్క వాక్యములో చూస్తే తీతుకు పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు మనం చదువుకుందాం. దేవుడికి స్తోత్రం. తీతుకు పత్రిక ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఏమి బోధించుచున్నది? మహాదేవుడును మన రక్షకుడును అని ఉన్నదా లేదా? ఎవరి గురించి చెప్తున్నారు? సాక్షాత్తు మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి గురించి చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యం అసత్యమైనది కాదు. దేవుని యొక్క వాక్యం ఒక మనిషి యొక్క ఊహను బట్టి కానీ ఆలోచన బట్టిన కానీ పుట్టినది కాదు, వ్రాయబడినది కూడా కానే కాదు. దేవుని యొక్క వాక్యం అక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది, రక్షకుడికి ముందు మహాదేవుడని ఉంది. అంటే ఎవరు? మన ప్రభు అయిన దేవుడు మహాదేవుడు. ఆయన మన ప్రభువును రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది ఆయన మహాదేవుడు అని. కానీ యూదులు నీవు మనుషుడికి పుట్టినవాడివి, నిన్ను నీవు దేవునితో సమానంగా చేసుకుంటున్నావు అని వారి యొక్క అభిప్రాయం ఉన్నట్టుగా చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు చదువుకుందాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు చదువుకుందాం. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని
దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకున్నవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. గాని తన కుమారుని గూర్చి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచుచున్నది. నీ రాజ్యదండము న్యాయయుక్తమైనది. ఏమైంది? నీవు నీతిని ప్రేమించితివి. చాలు. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? దేవదూతలు ఉన్నారు, వారు వచ్చి ఎవరికి నమస్కారం చేయాలని కోరుకుంటున్నాడు? ఎవరికి? వాక్యములు చూస్తే యేసు ప్రభు వారికి, అంటే తన కుమారుడికి దేవదూతలందరూ కూడా నమస్కారం చేయాలని తండ్రి అయిన దేవుడు యెహోవా కోరుతున్నాడు. ఎవరికి నమస్కారం చేయాలి? దేవునికే నమస్కారం చేయాలి. దేవదూతలు వెళ్ళి ఎవరికి నమస్కారం చేయాలి? తండ్రి యొక్క దృష్టిలో ప్రభు అయిన యేసుక్రీస్తుకి మీరు నమస్కారం చేయాలని దేవదూతలందరికీ తండ్రి అయిన దేవుడు చెప్పినట్లుగా కనిపిస్తుంది. అవునా? అది దైవత్వం కాదా? భక్తుడైనటువంటి యోహానికి పరలోక దర్శనం వచ్చింది. ప్రకటన గ్రంథం రాస్తునేటప్పుడు ఆయన వెళ్ళి కాళ్ళ మీద పడి నమస్కారం చేయాలనుకుంటాడు. ఉందా? అప్పుడు ఏమంటాడు? నేను కూడా నీతో పాటు సహదాసుడినే, దేవునికే నమస్కారం చేయాలి, నాకు నమస్కారం చెయ్యొద్దు అని చెప్పాడా లేదా? దాని అర్థం ఏమిటి? నమస్కారానికి కానీ దేవునికి స్తుతించడానికి కానీ యోగ్యులైన వారికి మాత్రమే నమస్కారం చేయవలసి ఉంది. తండ్రి అయిన దేవుడు తన కుమారుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి దేవదూతలందరూ నమస్కారం చేయవలనని తండ్రి కోరుకుంటున్నాడు. అంటే అర్థం ఏమిటి? నాతో పాటు సమానమైన వాడు, ఆయన కూడా దేవుడే అని అర్థమిస్తున్నట్లుగా ఆయన చెప్తున్నాడా లేదా? అంతేకాకుండా చదివినటువంటి వాక్య భాగంలో చూస్తే, దేవా నీ సింహాసనము నిరంతరము ఏమంటున్నాడు? దేవా అంటే ఏంటి? దేవా అంటే ఆయన దేవుడు, ఆయన సింహాసనము నిరంతరం నిలుస్తుంది అని చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు వారు దేవుడా కాదా? దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు చదువుకుందాం. కొలస్సీ పత్రిక. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందు ఉన్నవి భూమియందు ఉన్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యం చదవబడిన విషయంలో చూస్తే ఆయన చెప్తున్నాడు, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఎప్పటి నుంచి ఉన్నాడు? తండ్రిలో నుంచి వచ్చిన వాడు కుమారుడైనటువంటి మన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పరలోకమందు చెప్పాడు, నేడు నిన్ను కనియున్నాను అని దేవుడు చెప్పాడు. ఎక్కడ? భూమి మీద కాదు, ఇక్కడ కాదు, పైనే పరలోకమందే ఇది జరిగినటువంటి విషయం. అప్పటికి ఎవరు లేరు. ఆకాశంలో దేవదూతలు లేరు, సింహాసనాలు లేవు, అధికారాలు లేవు, ఏమీ లేవు. అందుకే ఆయన ఆది సంభూతుడు, ఆయన ఉన్నవాడు. ఎప్పటి నుంచి ఉన్నాడంటే ఎప్పటి నుంచో ఉన్నాడు. ఎప్పటి నుంచి? అల్ఫా ఒమేగా. అల్ఫా అంటే ద బిగినింగ్,
ఒమేగా అంటే అంతం, ఇన్ఫినిట్ కాలం, ఇప్పటి నుంచి ఎప్పటి వరకు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎవరికీ తెలియనటువంటి విషయం. కానీ ప్రజల యొక్క ఉద్దేశంలో యేసుక్రీస్తు మొన్న పుట్టాడు, 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు, మహా అయితే 2025 సంవత్సరాల క్రితం పుట్టాడు అనే భావనలో ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన ఉన్నవాడు అనువాడునై ఉన్నాడు. అంతేకాకుండా ఈ సర్వ మండలంలో మనం చూస్తున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ యేసు ప్రభు వారి చేతనే సృష్టించబడ్డాయి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆకాశంలో ఉన్న నక్షత్రములైనను, ఆకాశంలో ఉన్నటువంటి సూర్యచంద్రులైనను, ఆకాశంలో ఉన్నటువంటి గ్రహములైనను, నీవు చూస్తున్నటువంటి పక్షులైన, జంతువులైన, ఈ భూమైన, సర్వమండలమైన, విశ్వాంతరమైన సమస్తము, ఎన్ని గ్రహాలు ఉన్నాయో అన్ని గ్రహాలు, అన్ని నక్షత్రాలు, ఈ సర్వాన్ని సృష్టించినది యేసు ప్రభు వారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు, ఎప్పటి నుంచో ఉన్నాడు. కానీ భూమి మీదకి రావడం మాత్రం 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఎందుకంటే మనుషుల యొక్క పాపములను, వారిని విడుదల కలిగించడానికి, వారికి విమోచన కలిగించడానికి దేవుడే నరవతావిరిగా భూమి మీదకి వచ్చి సర్వమానవాళ పాపముల కొరకు బలియాగము కాడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్తము చిందించకుండా పాపమునకు ప్రాయశ్చిత్తము లేదని దేవుని యొక్క ఉద్దేశములో ఉంది గనక నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి రక్తాన్ని చిందించడానికి దేవుడు తన స్వరక్తమును ఇచ్చి ఆ రక్తములో ఉన్నటువంటి అనంతమైనటువంటి జీవశక్తి ద్వారా అనేక మంది పాపములను కడగడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. దేవుడికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, చదవబడినటువంటి కొలసీలకు రాసినటువంటి పత్రికలు మనం చూస్తాం, ఆయన ద్వారా సమస్తం సృష్టించబడ్డాయి. ఆయన ద్వారా సమస్తం సృష్టించబడ్డాయి. దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అంటే నీ కంటికి కనిపించినవి కానీ కంటికి కనిపించనివి కానీ, ప్రభుత్వాలు, అధికారాలు, ఈ ప్రభుత్వాలు కాదు, ఈ అధికారులు కాదు, పరలోకములో ఉన్నటువంటి ప్రభుత్వం, అధికారులు, వారందరూ, ప్రధానులు, అందరినీ సృష్టించిన వాడు యేసుక్రీస్తు ప్రభువే. ఆయన ద్వారానే సమస్తము సృష్టించబడ్డాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు సృష్టికర్త అయి ఉన్నాడు. మనుషులకి వేళాకాలం ఎలా ఉంటుందంటే, ఆయన తన్ను తాను రక్షించుకోలేకపోయాడే. ఏమని మాట్లాడారు? నీవు దేవుని కుమారుడవైతే దిగు, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని రక్షించు. దూరం నుంచి వెళ్ళిపోతున్నటువంటి ప్రజలు, ఆహా వీడు ఇతరులను రక్షించిన కానీ తన్ను తాను రక్షించుకునలేదు కదా అని మాట్లాడాడు. ప్రజలకు అర్థం కాకపోతే యూదుల కోటాలోనికే వెళ్తారు. యూదులు ఎలాగూ అనుకున్నారు, నీతడు మనుష్యుడు, మనకి అన్ని విషయాలు అర్థం కావు. అర్థం కాకపోతే అర్థం చేసుకున్నంత వరకు ఎదురు చూడవలసి ఉంటుంది. మనం మేధావులం కాదు, పెద్ద సైంటిస్టులు కూడా కాదు. కాబట్టి తప్పనిసరిగా సత్యమైనది స్పష్టంగా తెలుసుకోవడానికి ఒక మనిషి తన మనస్సును నిలవబెట్టి దాని గురించి వెతకాల్సి ఉంటుంది. కానీ తెలియని మాటలతోనూ, ఎవడో చెప్తే చెప్పిన విషయాలను బట్టి దేవుణ్ణి దూషించడం అనేది సరైనది కాదు. ఇది కూడా దేవదూషణే. ఇది దేవదూషణ కాదా? తండ్రి అయిన దేవుణ్ణి, ఆయన కుమారుణ్ణి, సర్వసృష్టికర్తని దూషించుటకు మనుషుడు ఏమాటివాడు? ఆ దేవుడికి కానీ కోపం ఇస్తే ఒక్క నిమిషం చీమను చిదిపినట్టు చిదిపాడు అనుకో, అయిపోయింది జీవితం. దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడవచ్చా? కానీ అనేక మంది ప్రజలు యేసు ప్రభు వారి గురించి తెలియక ఆయనను దూషిస్తున్నారు, ఆయన మీద అపనిందలు వేస్తున్నారు. ఆయన పుట్టుక మీద కూడా అపనిందలు వేసేవారు కూడా ఉన్నారు, ఆయన దూషించేవారు ఉన్నారు, ఆయన వెంబడించే ప్రజలను దూషించేవారు కూడా ఉన్నారు. ఇది దేవదూషణ కిందకి వస్తుంది. అయితే యేసు ప్రభు తన మీద ఎవరు తిట్టినా
వారు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నన్ను క్షమించు, నాకు తెలియక చేశానని చెప్తే ఆయన క్షమిస్తాడు. దేవుని యొక్క వాక్యములు సెలవిస్తుంది, ఆయనే స్పష్టంగా చెప్పాడు, కుమారుడికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే అది వారికి క్షమాపణగా ఉంటుంది, కానీ పరిశుద్ధ ఆత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే దానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను వారికి క్షమాపణ లేక నిత్యమైన పాపముగా అది నిలిచిపోతుంది. ఈ విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరే దేవుని పరిశుద్ధ ఆత్మను దూషించరాదు. ఈ దేవదూషణ చేస్తే అది నిత్యమైన పాపముగా నిలిచిపోతుంది. దేవుడు చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యంలో చూస్తే కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఏమని చెప్తున్నాడు? దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అంటే దేవుని యొక్క సంపూర్ణత, దేవుని యొక్క లక్షణాలు, దేవునికి ఉండవలసినటువంటి ప్రతి విషయాన్ని చూస్తే యేసుక్రీస్తునందు అది సంపూర్ణముగా నివసిస్తుంది. దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిందా లేదా? దీన్ని బట్టి చూస్తే యేసుక్రీస్తు దేవుడా కాదా? దేవుడే, ఆరాధనకు యోగ్యుడు. దేవుని యొక్క మాటలు చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28 నుంచి 33 వచనాలు ఒకసారి చదువుకుంటే, మత్తయి సువార్త 14వ అధ్యాయం 28 నుంచి 33 వచనాలు చదువుకుందాం. పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయన అడిగాను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడువని చెప్పి ఆయనకు మొక్కిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సంభవం మనకు తెలుసు. యేసు ప్రభు వారు నీటి మీద నడుస్తూ వస్తే పేతురు గారు అడుగుతారు, ప్రభువా నీవే అయితే నేను కూడా నీలాగా నడవాలి ప్రభు అంటే నీటి మీద నడవడానికి ప్రయత్నించడం, సాగడం. దేవుడు అతన్ని, మన ప్రభు యేసువారు ఆయన్ని ఎందుకు అల్పవిశ్వాసి అని చెప్పి 2 తిట్లు తిట్టిన తర్వాత ఇద్దరు కలిసి నడిచి మరలా అదే దోణిలో ఆ సముద్రం మధ్యలోని ఆ దోణిలోనికి వెళ్ళడం మనం చూసిన తరువాత మనకు జరిగిన సంభవాన్ని చూస్తే ఏం చేస్తున్నారు శిష్యులు? ఏం చేస్తున్నారు? మొత్తానికి బతికేమరా అన్నారా? ఏం చేస్తున్నారు? ఆయన దోణిలోనికి ఎక్కిన తర్వాత వారు అంటే ఎవరెవరు? పేతురు గారు కూడా పడవ బయటే ఉన్నారు, నీటిలో ఉన్నారు. పేతురు మరియు యేసు ప్రభు వారు ఆ శిష్యులు ఉన్నటువంటి దోణిలోనికి ఎక్కిన తర్వాత శిష్యులు ఏం చేశారు? నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కారా లేదా? మొక్కారా? యేసు ప్రభు వారు ఒకవేళ ప్రవక్త అయినట్లయితే మనుషుల చేత ఆరాధనకు స్వీకరించడానికి అంగీకరించుండేవాడా? అంగీకరించక పోయిండేవాడు. శిష్యులు అతని పాదాల మీద పడి మొక్కుతున్నప్పుడు సైతానికి చెప్పినట్టు చెప్పాలి. సైతానికి ఏం చెప్పాడు? ఎక్కడ చెప్పాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఏం చెప్పాడు? నీవు నాకు మొక్కితే ఏముంది అక్కడ? చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సైతానుతో దేవుడు ఏం చెప్పాడు? ప్రభువు నీవు దేవుని కుమారుడు అయితే కాదు నీవు నాకు మొక్కితే ఈ రాజ్య మహిమనంతటిని ఇస్తానన్నాడు కదా. ఎన్నో వచనం? ప్రభువైన నీవు చెప్పండి. అధ్యాయం వచనం చెప్పండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం చదవండి.
యేసు వానితో ఆ సాతానా పొమ్ము. ఆ పైన వచనం ఏంటి? పై వచనం ఏంటి? 9వ వచనం ఏమిటి? 9వ సాతాను గారు అడుగుతున్నారు, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేస్తే వీటినన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయన కోరిక. అదే మొదటి నుంచి కోరిక ఏమిటంటే సాతాను గారికి మొదటి నుంచి కోరిక ఏంటంటే నన్ను మొక్కండి, నాకు మొక్కండి. యేసును కాదు మొక్కవలసింది, నాకు మొక్కండి. దేవుణ్ణి కాదు మొక్కవలసింది, నాకు మొక్కండి. ఆ మొక్కే కోరిక, మొక్కించుకోవాలనే కోరిక చాలా మక్కువ కలిగిన ఒకే ఒక వ్యక్తి సాతాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన యొక్క కోరిక, ఈయన ఎవరి దగ్గరికి వచ్చాడు? దేవుని కుమారుడి దగ్గరికి వచ్చి, దేవుడై ఉన్నాడని తెలిసినటువంటి సాతాను ఆ దేవుని కుమారుడి దగ్గరికి వచ్చి, యేసు నీకు ఒక విషయం తెలుసా? ఈ సర్వలోకము నాకు అప్పగించబడి ఉంది, వస్తావా? నా కాళ్ళకు మొక్కు, నీకు ఇదంతా ఇస్తాను అన్నాడు. ఎంత తెలుగు తక్కువ వాదన, ప్రతిపాదన! ఆయన అప్పుడు ఏం చెప్తున్నారు యేసు ప్రభు వారు? 10వ వచనములో యేసువానితో సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని చెప్పాడు. యేసు ప్రభు వారికి తెలుసా లేదా ఎవరికి మొక్కాలో? తెలుసా లేదా? సాతానుకు తెలుసా లేదా? సాతానుకు కూడా తెలుసు. కానీ ఆ దేవుణ్ణే తనకు మొక్కించుకోవాలన్న కోరిక కలిగిన వ్యక్తి. ప్రభువు చెప్తున్నటువంటి మాట, సాతానా ఇక నుంచి వెళ్ళిపో, నీ దేవుడైన ప్రభువుకు మాత్రమే మొక్కాలి, ఆయనను మాత్రమే సేవించాలని యేసు ప్రభు వారు చెప్పి, శిష్యులు తన పాదములకు ఆ బోట్లో, ఆ దోణిలో, ఆ రాత్రి ఆ పడవలు మొక్కుతునేటప్పుడు యేసు ప్రభు వారు నిరాకరించాలి. అన్నీ తెలిసినటువంటి జ్ఞానం కలిగినటువంటి మన ప్రభుని యేసుక్రీస్తు వారు, ఆగండి శిష్యులారా, మీరు నన్ను మొక్కకూడదు, నేను కేవలం ప్రవక్తను మాత్రమే, నేను కేవలము దేవుని యొక్క ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ మాత్రమే అని చెప్పాడా? యేసు ప్రభు వారి శిష్యులు మొక్కినప్పుడు దానిని ఆయన ఖండించలేదు. దీనిని బట్టి ఆయన దేవుని కుమారుడని, ఆయన ఆరాధనకు అర్హుడని ఆయన తన్ను తాను చెప్పుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనుషుల మధ్య చెప్పాడు. చూద్దాం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, 11 నుంచి 14 వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథం చదవండి. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్నవానికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక అని చెప్పుట వింటిని. ఆ నాలుగు జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పరలోకంలో జరుగుతున్నది ఏంటి? పరలోకంలో పెద్దలున్నారు. అక్కడ ఏమి ఉట్టి ఆకాశమైన పైకి చూడకండి. పరలోకంలో ప్రభుత్వం ఉన్నది, పరలోకములో సింహాసనాలు ఉన్నాయి, పరలోకములో అధికారులు ఉన్నారు, 24 పెద్దలు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు. అందరూ కలిసి సింహాసనం చుట్టూ ఉన్నారంట. ఉండి గొర్రెపిల్ల అంటే వధించబడినటువంటి గొర్రెపిల్ల మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి వారు పొగుడుతూ, ఆయన మాత్రము స్తుతికి పాత్రుడు, ఘనతకు పాత్రుడు, అర్హుడు అని తమ నోటితో ఒప్పుకుంటూ చెబితే, జీవులు ఉన్నాయి, 4 జీవులు కూడా సింహాసనం దగ్గర ఉన్నాయి. ఆ జీవులు ఆమేన్ అనగా 24 పెద్దలు కూడా
సింహాసనం ఎదుట సాగిలపడి నమస్కారము చేశారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పరలోక రాజ్యములు కూడా గొర్రె పిల్ల ఎదుట నమస్కారము చేశారా లేదా? చేశారా? నమస్కారము చేయుటకు ఆయన అర్హుడు, ఆరాధనకు అర్హుడు. యేసు ప్రభు వారు ఆయన దేవుడా కాదా? ఆయన దేవుడు అయినాడు. భూమి మీద చూసినప్పుడు చూసాం, శిష్యుల్ని ఆయన ఏమాత్రము కూడా అడ్డగించలేదు. పరలోకములో అందరికీ తెలిసిన విషయమే గనక అందరూ కూడా ఆరాధించారు. వీటన్నిటి బట్టి చూస్తే ఏమర్థమవుతుంది? యేసు ప్రభు వారు దేవుడై ఉన్నాడు, దేవుని కుమారుడై ఉన్నాడు, ఆరాధనకు అర్హుడై ఉన్నాడు. ఆయన భూమి మీద ఉండి ప్రధాన యాజకుడు తన్ను అడిగినప్పుడు, నీవు దేవుని కుమారుడు అయిన యేసుక్రీస్తు అయితే నాతో చెప్పు అన్నప్పుడు, ఇది మొదలుకొని నీవు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు సింహాసనం మీద కూర్చుండుట చూస్తారు, ఆయన మేఘారూఢుడై వచ్చుట చూస్తారన్న విషయం చెప్పగానే ప్రధాన యాజకుడు వస్త్రములు చింపుకున్నాడు. యూదులు అనేకసారి యేసు ప్రభు వారిని చంపాలని చూశారు. కారణం, యేసు ప్రభు తన్ను దేవునితో సమానముగా చెప్పుకున్నాడనే భావన వారిలో ఉంది కనుక ఒక నియమం ఉంది. ఆ నియమం ప్రకారం ఏ వ్యక్తి అయినా, ఏ మనిషి అయినా తను దేవుని దూషించినా, తిట్టినా, లేదా దేవునితో సమానముగా చేసుకున్నా, ఇది యూదుల యొక్క ఇంటర్ప్రిటేషన్. యాక్చువల్ ఒరిజినల్ టెక్స్ట్ ఏంటి? దేవుని దూషించకూడదు. కానీ యూదులు దానికి ఎలాగూ, నీవు మనుషుడు అయ్యుండి ఏ మనిషి కూడా దేవునితో సమానంగా చేసుకోకూడదు. ఈ భాగం కూడా లేవియకాండం 24వ అధ్యాయంలోని భాగం కిందే వస్తుందని భావించి, నీవు మరణమునకు పాత్రుడు గనుక, పిలాతుతో చెప్పారు, ఇతడు మరణమునకు పాత్రుడు గనుక మాకొక నియమం ఉంది, ఆ నియమం ప్రకారం ఇతడు చావవలెనని చెప్పాడు. అయితే వారు తెలియకయే చేశారు. కానీ అది సర్వమానవాళి పాపముల నిమిత్తం దేవుడు అనుమతించబడినటువంటి కార్యక్రమం. అందరి యొక్క పాపములను తుడిచివేయడానికి, వారికి రక్షణ కల్పించడానికి, వారి పాపములు మరెన్నడూను దేవుడు గుర్తు చేసుకోకుండా ఉంచడానికి యేసు ప్రభువు సర్వమానవాళి కొరకు బలి అయి ఉన్నటువంటి గొర్రె పిల్లగా మారాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు దేవుడై ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు, మహాదేవుడై ఉన్నాడు, ఆరాధనకి అర్హుడై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, మీకు వందనాలయ్యా. నీవే ఆరాధనకు యోగ్యుడు తండ్రి. నీవు దేవుడివై ఉన్నావు, మహాదేవుడివై ఉన్నావు, ఆరాధనకు అర్హుడవై ఉన్నావు. నిన్ను శిష్యులు మొక్కినప్పుడు నీవు దాన్ని తృణీకరించలేదు ప్రభువా. పరలోకమందు నీ సింహాసనం ఎదుట దేవదూతులు ప్రభువా తండ్రి నిన్ను ఆరాధించిరి ప్రభువా. పరిశుద్ధుడైన తండ్రి 24 మంది పెద్దలు కూడా నీ ఎదుట ప్రభువా తండ్రి వంగి నమస్కారం చేశారు. ఆరాధనకు యోగ్యుడవు, సర్వ సృష్టికర్తవు, సర్వమానవాళి రక్షణ కొరకు ప్రాణత్యాగం చేసిన దేవుడు అని ఈ వాక్యం వింటున్నటువంటి ప్రజలు గుర్తించి, వారు కూడా నిన్ను ఎరిగి నీ యొద్దకు వచ్చి ఉచితమైన రక్షణ పొందుకోవడానికి సహాయం చేయమని, ఈ వాక్యాన్ని ఫలింపజేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.